మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బకాయిలు పేరుకుపోతుంటే సంస్థ బ్రతికేదెలా. సిఐటియు ఈరోజు రామకృష్ణాపూర్ సిహెచ్పిలో ఇన్ఛార్జ్ అయిందాల శ్రీను, పిక్ సెక్రటరీ గుజ్ సతీష్ చేతులపై మరియు కేఎస్పిటియు 1 మందమర్రి సివిల్ డిపార్ట్మెంటులో ఈ నెల 28న సంస్థ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని విద్యుత్ సౌధ ముందు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేయనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి మాట్లాడుతూ సంస్థకు రావలసిన బకాయిలు పేరుకుపోతుంటే సంస్థ ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుందని, దీనిపై ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవడం చాలా దుర్మార్గమని అన్నారు. వినతి పత్రాలు ప్రజాప్రతినిధులకు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతో సింగరేణి నుండి బకాయిలు పడ్డ సంస్థలపై ఒత్తిడి పెంచాలని ఈ వినూత్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, త్వరలో మిగిలిన సంస్థల ముందు కూడా నిరసన ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. లాభాలు మా ప్రభుత్వాలు వాళ్లే వచ్చాయని గొప్పలు చెప్పే ప్రజాప్రతినిధుల వద్ద కూడా చేయక తప్పదన్నారు. సింగరేణి ప్రజాప్రతినిధులు తమ అవసరాలకు సింగరేణిని వాడుకోవడం తప్ప చేసిందేమీ లేదని, ఇప్పటికే మెడికల్ బోర్డు బంద్ చేశారని, సంస్థ బకాయిలు పేరుకుపోతున్నాయని, కొత్తగా రావడం లేదని, ఇదే విధంగా జరిగితే అతి త్వరలో సంస్థ దివాలా తీయడం ఖాయమని, ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి సంస్థకు రావాల్సిన బకాయిలను ఆయా సంస్థల చేత ఇప్పించాలని, అవసరమైతే సంస్థకు ఇచ్చిన లాభాలను తగ్గించుకునేలా బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిహెచ్బి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే మాట మాట్లాడుతున్నారు. ఇవాళ జీఎం గారు కానీ ఇవాళ అధికారులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఒక పక్కన ఏదైనా నిత్యంగా వాళ్ళు పనిచేసే డ్యూటీలలో ఇవాళ కోల్ కట్టర్స్ సరైన బిట్లు ఉండాలి, సరైన రాడ్స్ ఉండాలి, డ్రిల్ రాడ్స్ అని రావట్లేదు. వాళ్ళ లైన్ మీద కీలలు ఉండాలి, సరైన గుంటలు ఉండాలి, అవి రావట్లేదు. రూపోటింగ్ సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు సరైన డ్రిల్ రాడ్స్ రావట్లేదు, అన్ని బిట్లు రావట్లేదు. ఏదైతే గ్రౌటింగ్ చేయాల్సిన క్యాప్సెస్ కూడా అనుకూలమైన క్యాప్సెస్ రావట్లేదు. అదే కాదు, ఇవాళ మైన్లో దిగిన తర్వాత సరైన సౌకర్యాలు కల్పించకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తూ ప్రొడక్షన్ బరాబర్ తీసుకోవాలనే ఇబ్బంది పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి ప్రొడక్షన్లో మనం ఏమైనా తగ్గుతున్నామా? తగ్గట్లేదు. కాబట్టి ఇవన్నీ దృష్ట్యా ఒక పక్కన బావులు అయిపోతున్నాయి, కొత్త బావులు రావట్లేదు, కొత్త ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. వాళ్ళ కొత్త ఎంప్లాయ్మెంట్ రాకుండా ఉన్న కారణ నియామకాలు కూడా ఆపిపెట్టడం జరిగింది. మరి ఆపిపెట్టడానికి కారణం ఏంటి? ఎక్కువ మొత్తంలో ఎక్సైజ్ ఉన్నారు, మేము చేయాలని పద్ధతి. మరి ఎక్సైజ్ ఉన్నాం, ఆ డబ్బులు మాకు ఇవ్వండి, మా బుక్కులు మేము తవ్వుకుంటాం, మా బుక్ బాయ్ మేము తవ్వుకుంటాం. వాళ్ళ మీరు 46,000 కోట్ల రూపాయలు మాకు ఇస్తే కొత్త బావులు ఎన్నో వస్తాయి. మరి అది మాకు ఎందుకు కల్పించట్లేదు? ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ 44 చట్టాలు 29 చట్టాలుగా కుదిస్తూ 4 లేబర్ కోడ్లని అనుకూలంగా వాళ్ళకు అనుకూలమైన చట్టాలను తీసుకొచ్చి కార్మికులను అయోమయం చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. వాళ్ళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు బతికించే పరిస్థితి లేదు, వాళ్ళ ప్రభుత్వ రంగ పరిశ్రమ కాపాడుకునే పరిస్థితి లేదు. దీనిలో భాగంగా ఏప్రిల్ 1 మనం ఈ సర్కులర్ అన్ని రాష్ట్రాలు సర్కిల్ జారీ చేశారు. అయినా కూడా ఆ సర్కిల్ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం నువ్వు ఏదైతే మాకు సర్కిల్ జారీ చేశావో నేను అమలు పరచను, నా రాష్ట్రంలో యథావిధిగా కార్మికులు అన్యాయం చేయని పద్ధతిలో అక్కడ తీర్మానం చేశారు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము అంటున్నాం, ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి సర్కులర్ ఏదైతే జారీ చేశారో మీ అసెంబ్లీలో నువ్వు తెచ్చిన ఆర్డర్స్ మేము అమలు చేయం, కార్మిక వర్గాన్ని అన్యాయం చేయం, మేము ఇంప్లిమెంట్ చేయడం పద్ధతిలో అసెంబ్లీ తీర్మానం చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నాం. వాళ్ళ కార్మిక సంఘాలు వాళ్ళు ఏదైతే ఇవాళ 4 లేబర్ కోడ్లు అంటున్నారో, 4 లేబర్ కోడ్లు అంటే ఏంటి ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు. నేను చెప్తున్నా, 4 చట్టాలు అనేది ఏదైతే ఉందో ఇవాళ కార్మిక చట్టాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ చట్టాలు ఎవరు చేస్తారండి? ఇవాళ పాలక వర్గాలు చేస్తాయి. ఇవాళ చట్టాలు కూడా మనం కొట్టడానికి ఇవాళ 8 గంటల నుంచి 12 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నాం పనిచేయించడానికి. మరి 8 గంటలు రావడానికి ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు? ఇవాళ ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలలో అధికారంలో ఉందో ఆ అధికారంలో రాష్ట్రంలో 12 గంటల పనిచేస్తున్నారు. మరి 8 గంటలు బయటకే రాలేదు కదా. వేల మంది అమరులైనారు. ఆ అమరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం 8 గంటల పనిచేస్తున్నాం. కాబట్టి ఈ లేబర్ కోడ్ చట్టాలు ఏవైతున్నాయో ఇవాళ మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, వాళ్ళ అసెంబ్లీ కావచ్చు, కేంద్రం కావచ్చు, కేంద్రం లోక్సభ కావచ్చు, వాళ్ళు ఏదైతే పాలక వర్గాలు చేసిన చట్టాలను అమలు చేసే విధంగా వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే రాజ్యాంగంలో రాసిన చట్టాలు కూడా తీసేసే ప్రయత్నం జరుగుతుంది.
తీసేసే హక్కు ఎవరికి లేదు. మా చట్టాలు మాకు ఉండాలి, మా సౌకర్యం మాకు ఉండాలని మనం కొట్లాడుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ సింగరేణి పరిస్థితి గమ్యంగా ఉంది. ఒక పక్కన గవర్నమెంట్ ఆఫీసర్ ముందుగా వాళ్ళ జీతాలు రావట్లేదు, వాళ్ళ బేర్స్ రావట్లేదు, మనకు కూడా వచ్చే నెలకు 3 నెలలకు వచ్చే టీఏ ఇవ్వట్లేదు, వచ్చిన జీతాలు కూడా సరైన సమయంలో ఇవ్వట్లేదు. వాళ్ళు దాదాపు 3-4 మంది మెడికల్ ఫిట్ అయి ఉన్నా కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ సింగరేణికి ఇవాళ కార్మికుడు దిగిపోయిన తర్వాత తన కొడుకు ఉద్యోగంలో చేరాలంటే కనీసము 4-5 నెలలు, 6 నెలలు, సంవత్సరం దాకా పడుతుంది. మరి సంవత్సరం దాకా ఆయన ఉన్న కోటరు 20 లక్షల రూపాయలు గ్రాట్యుటీ అవుతుంది. కొడుకు డ్యూటీకి ఎక్కిన తర్వాత ఎంప్లాయీ నెంబర్ వచ్చిన తర్వాత అప్పుడు వికెట్ చేసిన తర్వాత అప్పుడు గ్రాట్యుటీ 20 లక్షలు వస్తాయి. మరి ఎంతమంది లక్షలు ఆపుతున్నావు? మరి కార్మికుడు దిగిపోయిన తర్వాత ఎన్నెళ్ళు అయితే ఉందో ఆ ఎన్నెళ్ళను కూడా మనం వాటర్ అని కరెంట్ అని రకరకాలుగా మీరు పనులు చేస్తున్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తాం. కార్మిక స్లోగన్స్ ఇస్తాం, వాళ్ళు కూడా ఎగరబెడుతున్నారు. గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలని మనం చేస్తున్నాం. మన రూపాయలు మనకే, సింగరేణికి రావాల్సిన రూపాయలు మొత్తము 46,000 కోట్ల రూపాయల సింగరేణికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణికి బాగున్న డబ్బులు వెంటనే 46,000 కోట్ల రూపాయలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 45,000 కోట్ల రూపాయలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం. ఆ బావులు మాకే, ఆ బావులు మాకే, మా ఉద్యోగాలు మాకే, మా ఉద్యోగాలు మాకే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.